రీకౌన్సిల్, తిరిగి మరలా సమాధానం పొందుకోవాలి దేవునితో. ఈ రాత్రి ఈ సంవత్సరం చివరిలో కూడా ఎక్కడ దేవుని నుంచి దూరం అయిపోయామో, ఎక్కడ ఏ విషయంలో దేవుడితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నామో, ఏ విషయంలో దేవుడితో ఉన్న సమాధానాన్ని మనం కోల్పోయామో, ఎక్కడ దేవునికి ఆయాసకరంగా మనం జీవించి, ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళంగా జీవించి దేవుడితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నామో గుర్తించి దేవుడు అంటాడు, ముందు నీవు దేవుడితో సమాధానంగా ఉండు. దేవునికి నీకు మధ్య ఎడబాటు ఏదైతే వచ్చిందో ముందు దాన్ని తొలగించుకుని సరిచేసుకో. అప్పుడు రాబోతున్న నూతన సంవత్సరంలో నువ్వు దీవించబడతావు. ఆమేన్. కాబట్టి ఏం కావాలో సెల్ఫ్ చెక్ చేసుకో. నేను దేవునితో నాకున్న సంబంధం ఎలాగుంది? దేవునికి నాకు మధ్య ఎడబాటు ఏమైనా ఉందా? దేవునికి నాకు మధ్య అడ్డుగోడగా ఏదైనా వచ్చిందా? నా నుండి దేవుణ్ణి దూరపరిచేది నా జీవితంలోకి ఏదైనా వచ్చిందా? దాన్ని తీసివేసుకోవటమే సమాధానం. యెషయా 59:2 దేవుడు ఒక మాట అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన మీ మనవి ఆలకింపుకున్నాడు అంటాడు. మనిషి జీవితంలో ఉన్న దోషము పాపమట దేవునికి నీ మనిషికి మధ్య అడ్డుగా వచ్చేసిందట. అడ్డుగా రావటం వల్ల దేవునికి మానవునికి ఉన్న ఆ సమాధానం అనే బంధం దూరం అయిపోయింది. ఈ సంవత్సరం చివరిలో దేవుడు అనేది దానిని తొలగించుకొని, ఆ బలహీనతను తొలగించుకొని పోగొట్టుకున్న దేవునితో ఉన్న సమాధానం అనే బంధాన్ని మరలా కలిగి ఉండు. ఇది గొప్ప భాగ్యం. యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా దేవతలు ఏమన్నారు? భూమి మీద మీకు సమాధానము కలుగునుగాక. మనిషికి కుటుంబంలో కూడా కావలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఇంట్లో సమాధానం, జీవితంలో సమాధానం. ఇది గొప్ప ప్రశాంతత, నెమ్మదిని కలిగి ఉంటాం. ఈ సమాధానం లేదనుకోండి, ఇంటిలో లేకపోయినా కలవరం, ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే కలవరంగా ఉంటాం. దేవునితో కూడా మనకు సమాధానం లేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా ఆశీర్వాదం మనం పొందుకోలేం. అందుకే దేవుని సేవకుడు రాజుతో చెప్పిన మాట, నువ్వు రాజుగా పరిపాలన చేయాలంటే ముందు నీ కనెక్షన్ దేవునితో బాగుండాలి అన్నాడు. నువ్వు దేవునితో సమాధానంగా ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అన్నాడు. మనమేమో రివర్స్లో ఉంటాం. చాలా ఏంటి తెలుసా? దేవునితో మనకున్న సంబంధము అసలు ఎప్పుడు చెక్ చేసుకునే ప్రయత్నం చెయ్యం. దేవునితో నేను ఎలా ఉన్నాను, ఈ బంధాన్ని పరిశీలించకుండా తర్వాత ప్రయత్నాలు అన్నీ చేస్తాం. చూసారా, అప్పుడప్పుడు యూట్యూబ్ చదువుతుంటే మధ్యలో యాడ్ వస్తుంది. యాడ్ దగ్గర స్కిప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఏం చేస్తాం? టక్కు నక్కుతాం. పిల్లగాళ్ళు కూడా బలి స్కిప్ నక్కగానే అది పక్క బాధ్యత మళ్ళీ రావాల్సింది వీడియో వస్తా ఉంటుంది. మనం కూడా దేవునితో ఉన్న సమాధానం, దేవుని పట్ల దేవునికి నాకు సంబంధం ఎలా ఉంది అంటూ ఈ పోల్చుకునే విషయంలో పశ్చాత్తాపంతో సరిచేసుకునే విషయంలో మనం స్కిప్ అయిపోతాం. ఆ విషయాన్ని దాటేసి తర్వాత ఏం చేద్దాం అని వెళ్ళిపోతా ఉంటాం. దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు రాజుగా పరిపాలన చేయాలంటే, నువ్వు ఈ రాజ్యాన్ని ఏలాలి అంటే ముందు దేవుడితో నీకు సంబంధం బాగుండాలి. దేవుడితో నీకు సంబంధం బాగుంటే నువ్వు ఎంత కష్టమైన విషయమైన నువ్వు పరిపాలన చేయగలుగుతావు అన్నాడు. మామూలు విషయం కాదు ఇక్కడ దేవుని సేవకుడు చెప్పేది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ చాలా కాలం నుంచి బానిసత్వంలో ఉండి వాళ్ళను ఎవరు కూడాను ఒక తాటి మీద నడిపించిన వాళ్ళు లేక, ఎవరికి వాళ్ళ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ వచ్చారు. అలాంటి రోజుల్లో నువ్వు రాజు అవుతున్నావు. ఇప్పుడు నువ్వు రాజుగా దారి తప్పిన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక దారికి తీసుకురావాలి, వాళ్ళందరూ నీ మాట వినాలి అంటే, నేను దాకా అందరితో పాటు తిరిగా నువ్వు వాళ్ళ మధ్యలో. ఈరోజు నేను రాజుని, నేను చెప్పినట్టు మీరందరూ వినాలి అంటే అంత తేలిక వాళ్ళు వింటారా? ఇశ్రాయేలు దేశంలో ప్రజలు దాదాపు 20 లక్షల మంది పైగా ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ నీ మాట విని నీకు లోబడి ఉండాలి అంటే ఒకటే మార్గం, ముందు నువ్వు దేవునితో సమాధానంగా ఉంటు. దేవునితో నీకున్న బంధము జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు నీ ముందు ఉన్న ఎంత పెద్ద గొప్ప విషయమైనా దేవుడు దాన్ని నీకు తేలికపరుస్తాడు. దేవుడు దాన్ని ఈజీగా మార్చేస్తాడు అని చెప్పాడు. ఇది బాగా నచ్చింది సౌలు రాజుకు. దేవునితో సమాధాన పడ్డాడు. ఏమైంది తెలుసా? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఏకదాటిగా దేశాన్ని పరిపాలించాడు.
ఎవరైనా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటేనే ఎన్ని ఇబ్బందులు, అవునా కదా, ఎన్ని రకాల సమస్యలు. మరి 40 సంవత్సరాలు ఒకే వ్యక్తి రాజ్య పరిపాలన చేశాడంటే ఎంత గొప్పగా పరిపాలన చేస్తే ఏ ప్రజలు కూడా తిరుగుబాటు చేయకుండా ఉన్నారు రాజు మీదకు. కారణం ఒకటే, దేవునితో తనకున్న సమాధానం. దేవునితో ఎంత దగ్గరగా మంచి సంబంధం కలిగి ఉన్నాడో రాజు అంత చక్కగా రాజ్య పరిపాలన చేయగలిగాడు. ఈరోజు మన కుటుంబం విషయంలో, మన జీవితంలో కూడాను దేవునితో మనం ఎంత చక్కటి సమాధానం అనే బంధాన్ని కలిగి ఉంటామో నీ పనులంతటిలో అంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉంటావు. దేవునితో నీకున్న బంధం ఎంత మంచిగా ఆత్మీయంగా ఆప్యాయంగా ఉంటుందో వాక్యానుసారంగా నీ జీవితంలో నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం విషయంలో నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. దేవునితో మనకున్న బంధము సరిగా లేకుండా నీవు ఆ తర్వాత ఏదైనా చేయాలనుకున్నప్పుడు అన్నీ ఫెయిల్ అయిపోతా ఉంటావు. అన్నీ ఫెయిల్ అయిపో. నువ్వేమంటావు? నాకు కలిసి రావటం లేదండి అంటావు. ఏంటిది? నాకు కలిసి రావటం లేదండి అంటావు. పెట్టుకోండి. నీకు సూత్రం చెప్పు. ఈ 2023 సంవత్సరం మనకు కలిసి వచ్చుద్దండి. 2020 కాడి నుంచి 21, 22 మాకు కరోనాలు అవి వచ్చాయి. మరి 2023 సంవత్సరంలో మాకు ఏమైనా కలిసి వచ్చుద్దా? మాకేమైనా జాతకం చెప్పండి. జాతకాలు ఏముండో. ఏ సంవత్సరము మనకు కలిసి రాదు. అర్థమవుతుంది మీకు? 2022 అయినా, 2023 అయినా, 2024 అయినా సంవత్సరాలు ఏమీ కలిసి రావు. ఆ మహా గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సంవత్సరంలో ఏమీ లేదు. సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కలిసి రావాలి ఏంటి? ఆశీర్వదించేది ఎవరి చేతిలో ఉంది? మహా గొప్ప దేవుడి చేతిలో ఉంది. ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం దీవించబడతాం. సంవత్సరంలో ఏమీ లేదు. ఆశీర్వదించే దేవుడిలో ఉంది. సంవత్సరంలో ఏముంది? 365 రోజులు ఉన్నాయి అంతే. ఈ సంవత్సరం బాగుంటుందా బాగలేదా అనేది ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. ఆ దేవుడు నిన్ను వృద్ధిపరిచేదాన్ని బట్టి ఉంటుంది. ఆ దేవుడు నీ పనులంతటిని సఫలపరిచేదాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని కేవలం ఈ రోజుల్లో సంవత్సరాలు ఏమీ లేదు. ఆ గొప్ప దేవుడు నిన్ను చూసినప్పుడు, ఆ దేవునితో నీకున్న సమాధానాన్ని చూసినప్పుడు, ఆ దేవునితో నీకున్న బంధాన్ని చూసినప్పుడు, ఇతడు దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, నాకు ఇష్టంగా ఉన్నాడు, నన్ను సంతోషపెట్టే బిడ్డగా ఉన్నాడు కాబట్టి నేను ఇతన్ని ఆశీర్వదించాలి అనుకుంటాడు. అంతే. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు దేశానికి సౌలు కూడా రాజు అవుతున్నప్పుడు, ఎంతవరకు ఈ దేశాన్ని ఎవరు పరిపాలించలేదు, మొట్టమొదటి రాజు నువ్వే కాబట్టి ఎలా చెయ్యాలో ఎలా ఉండాలో నీకంటే ముందు వాళ్ళు ఎవరూ లేరు. నీకు ఒకటే సూత్రం, ఏమీ లేదు. నువ్వు దేవుడితో జాగ్రత్తగా ఉండు, దేవుడితో సమాధానంగా ఉండు. దేశాన్ని నీకు ఇబ్బంది లేకుండా, ఏ ప్రజలు నీ మీద ఎదురుబాటు లేకుండా, తిరుగుబాటు లేకుండా నువ్వు చక్కగా పరిపాలన చేయగలవన్నాడు. అంతే. ఈ సూత్రం పట్టుకున్నాడు సౌలు భక్తుడు. దేవుడితో జాగ్రత్తగా సమాధానంగా జీవించి 40 సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా రాజ్య పరిపాలన చేయగలిగాడు. మన జీవితంలో కూడా 2 పిల్లలు 3 పిల్లలు, నా వల్ల కాటల్లా వీళ్ళు అస్సలు నా మాట వింటలేదు అంటాం. అనా కదా? ఇక ఒక్కరున్నా అంతే అంటున్నా, 2 ఉన్నా అంతే అంటున్నా, 3 ఉన్నా అంతే అంటున్నా. మరి 2, 3 పిల్లలకే వల్ల కాటలేదంటే మరి నిన్న గన్న తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు? అనా కదా? మోషే అనబడిన భక్తుడు 6 లక్షల మందిని నడిపించాడు ఒక తాటి మీద. సౌలు లాంటి భక్తుడు 20 లక్షల మందిని నడిపించాడు. ఎలా సాధ్యమైంది? దేవునితో ఉన్న బంధం, దేవునితో వారికి ఉన్న అనుబంధం, దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న సమాధానం అనే బంధము ఆనాడు రాజ్యాన్ని పరిపాలించడానికి వల్ల ఉపయోగపడింది. ఈరోజు కుటుంబాలను కట్టుకోవడానికి మనకు ఉపయోగపడాలి. ఆమేన్. కుటుంబం చక్కగా కట్టుకోవాలి అన్నా, మన చేతి పనులన్నింటిలో మనము దీవించబడాలి అన్నా, విద్య అయినా, వైద్యమైనా, చదువైనా, ఉద్యోగమైనా, అది ఏదైనా సరే దాంట్లో మనం రాణించాలి అన్నా మొట్టమొదటి మూల సూత్రం, దేవునితో నీకున్న బంధం, సమాధానాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఇదే మూలం. దేవునితో నీకున్న సమాధానము బలంగా ఖచ్చితంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు, నువ్వు అన్నింటిలో వర్ధిల్లుతావు. నువ్వు ఏ పనైనా చేయి, అన్నింటిలో వర్ధిల్లుతావు. ఆమేన్. ఆదికాండం 30వ అధ్యాయం 30 ఒక మాట ఉంటుంది, తీయొద్దులే నేను చెప్తాను. ఆదికాండం 30:30 అతడు అడుగు పెట్టిన చోటెల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించను అంటాడు. ఎంత గొప్ప మాట అన్నాడు తెలుసా? అతడు అడుగు పెట్టిన చోటనెల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించను. ఎంత బాగా అన్నాడో దేవుడు. ఎవరి గురించి తెలుసా? రైట్,
యాకోబు గారి గురించి. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే, నేను అతను ఆశీర్వదిస్తానన్నాడు. పుట్టింట్లో ఉన్న ఆశీర్వదించాడు, అత్తగారింట్లో ఉన్న ఆశీర్వదించాడు, దారిలో ఉన్న ఆశీర్వదించాడు, అరణ్యంలో ఉన్న ఆశీర్వదించాడు, క్రొరమృగాల మధ్యలో ఉన్న, ఎక్కడ ఉన్న పశువుల మధ్యలో ఉన్న దేవుడు ఆశీర్వదించాడు. కారణం అతడు దేవుడితో ఉన్న బంధం అతనికి బాగుంది. అతడు ఆ ఊర్లో ఉన్నారా, ఈ ఊర్లో ఉన్నాడా, అక్కడ ఏమి దేవుడు చొల్ల, అతడు దేవునితో నాతో ఎలా ఉన్నాడని దేవుడు చూశాడు. యాకోబు ఎక్కడ పోతే దేవుడు యాకోబు వెనుకనే దీవెనలు పంపించాడు. గొప్ప భాగ్యం. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునితో సమాధానం అనే బంధాన్ని కలిగి ఉంటే దీవెనలు నీ వెనుక నడిచి వస్తాయి. దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం మనం అప్పుడు ఏం పరిగెత్తాల్సిన పని లేదు. దేవునితో సమాధానము, దేవునితో బంధాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆశీర్వాదాలు అనేవి వాటంతట అవే నీ వెనుక వస్తాయి. ఆమేన్. ఇక 3వ మాట చూద్దాం, 15వ వచనంలో నుండి. యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. ఏం చేశారట? పట్టాభిషేకము. చూడండి ఒక మాట, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. 10వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో సౌలుకి ఏం జరిగింది? అభిషేకం జరిగింది. ఏం జరిగింది? అభిషేకం జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 15వ వచనంలో ఏం జరిగింది? ఏంటి తేడా? 10వ అధ్యాయం 1వ వచనంలో సౌలుకు అభిషేకం జరిగింది. 11వ అధ్యాయం చివరిలో సౌలుకు పట్టాభిషేకం జరిగింది. మీకు క్రిస్మస్ అప్పుడు నేను చెప్పాను ఈ అర్థం. సౌలుకు 10వ అధ్యాయం 1వ వచనంలో రాజుగా అభిషేకం జరిగింది. అదే సౌలుకు 11వ అధ్యాయం చివరి వచనంలో రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఏంటి తెలుసు? వేరండి, అభిషేకము వేరు, పట్టాభిషేకము వేరు. అభిషేకం అంటే ఇక నువ్వు రాజువు అంతే. 10వ అధ్యాయం 1వ వచనంలో నువ్వు రాజు అయ్యా, నువ్వు రాజు అవుతావని అభిషేకించారు. పట్టాభిషేకానికి అర్థం ఏంటి అంటే, పట్టాభిషేకం నాడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇక నుండి ఈ రాజ్యం మొత్తాన్ని పరిపాలించేవాడు నీవు, ఇక నుంచి ఈ రాజ్యం మీద సర్వ హక్కులు నీకుంటాయి, ఎవరూ కూడా నీ మాట కాదనడానికి వీల్లేదు, అందరూ నీ మాటకు లోబడి ఉంటారు, ఇకను ఈ దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించే పూర్తి అధికారం నీకుంటుంది అని అధికారమును కట్టబెట్టడం పట్టాభిషేకం. ఏంటది? అధికారమును కట్టబెట్టడము పట్టాభిషేకం. అధికారం లేకుండా కేవలము అభిషేకించటము ఒక రాజుగా గుర్తింపు అంతే. అందుకే యేసు ప్రభువారు పుట్టినప్పుడు యేసు ప్రభువారికి క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. యేసు క్రీస్తు ప్రభువారు పుట్టుకలోనే అభిషక్తుడు, కానీ ఆయన పట్టాభిషేకం పొందల. సౌలు కూడా ముందు అభిషేకించబడ్డాడు. పట్టాభిషేకం కోసం కొంతకాలము, దాదాపుగా 10-15 సంవత్సరాలు ఎదురు చూశాడు. ముందు అభిషేకించబడ్డాడు రాజుగా, ఇంకప్పుడే ఆయనకు సింహాసనం వేసి కూర్చోబెట్టి రాజుగా పరిపాలన పవర్స్ ఏమి ఇవ్వాల. పట్టాభిషేకం కోసం 15 సంవత్సరాలు ఎదురు చూశాడు. యేసు ప్రభు వారు కూడా పుట్టుకతోనే అభిషేక్తుడు, కానీ యేసు ప్రభు వారికి ఇంకా పట్టాభిషేకం రాలా. ఆయనకు పట్టాభిషేకం వచ్చినప్పుడు సర్వ ప్రపంచమును ఆయన పరిపాలించే రారాజుగా దిగి రాబోతున్నాడు ప్రభు అయిన క్రీస్తు. అభిషేకించబడ్డ వ్యక్తి పట్టాభిషేకం ఎలాగైతే ఖచ్చితంగా పొందుతాడో, ప్రభు అయిన క్రీస్తు కూడా పుట్టుకతోటి అభిషేకించబడి ఆయన పరిపాలన రాబోతుంది, 1000 ఏళ్ల పరిపాలన. అప్పుడు ఆయన సింహాసనం మీద ఉండి సర్వ ప్రపంచాన్ని పరిపాలించబోయే రారాజుగా రాబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మన ప్రభువు ప్రస్తుతం అభిషేకించబడిన రాజు, ఆయన త్వరలో పట్టాభిషేకం చేయబోతున్న రాజుగా ఉంటాడు. ఇక్కడ సౌలు 10వ అధ్యాయంలో అభిషేకించబడ్డ రాజు 11వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏమయ్యాడు? పట్టాభిషేకం పొందాడు లేదా? పట్టాభిషేకం పొందాడు. ఈ పట్టాభిషేకం పొందాలి అంటే
ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవునితో ఏముండాలా? దేవునితో సమాధానం ఉంటేనే జీవితంలో ఈ అభివృద్ధి అనేది ఉంటుంది. దేవునితో సమాధానమే సింహాసనం మీదకు కూర్చోబెడుతుంది. ఎంతటి వాళ్ళ మనం తెలుసా? ఎంతటి వాళ్ళ మనం? దావీదు అంటాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నేను ఎంతటి వాడనయ్యా, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద నీవు నన్ను కూర్చోబెట్టావు, ఎంతటి వాడను నేను, పురుగు లాంటి వాడను, మిన్నల్లి లాంటి వాడను అన్నాడు. నేను ఎంతటి వాడను ఈ విశాలమైన సృష్టిలో, ఎంతటి వాడను ఈ సర్వ ప్రాణి కోటిలో, నేను ఎంతటి వాడను, నా జీవితం ఎంత, నా ఆయుష్ ఎంత, నా బ్రతుకు ఎంత, ఎంతటి వాడనైనా నన్ను నువ్వు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. నిజమే, మనం ఎంతటి వాళ్ళం? మనలాంటి వాళ్ళు భూమి మీద మరి ఎంతమంది? వాళ్ళందరిలో మనం ఎంతటి వాళ్ళం? దేవుడు మనలను మహా గొప్ప, ఏ స్థాయికి? మహా గొప్ప యేసుక్రీస్తు ప్రభుతో కూడా పరలోకములో సింహాసనము మీద ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడట మనకు. మామూలు విషయం కాదు. సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేది ప్రభు అయిన క్రీస్తు. ఆయన రాకడలో ఆయనతో పాటుగా పరిపాలన చేసే గొప్ప భాగ్యాన్ని ఆయన బిడ్డలుగా, ఆయనకు కుమారులుగా, రాకుమార్తెలుగా దేవుడు మనకిస్తాడట. ఆ పరిపాలనలో ఎంతటి భాగ్యం ఇచ్చాడో దేవుడు మనకు. పాపములో ఉన్న మనకు దేవుడు అంత గొప్ప పరిశుద్ధమైన భాగ్యం ఇచ్చాడు. అది మన పట్ల మహాదేవుని కృప. అది సింహాసనముపై ఎక్కించాడు సౌలును. సౌలు ఒకప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఇక్కడికి ముందు ఎక్కడ దొరికాడు సౌలు పాస్టర్ గారికి? గాడిదల కోసం పోతే గాడిదలు గత్తా ఉన్నాడట, పశువులు గత్తా ఉన్నాడట. పశువులు గత్తా ఒక గాడిద తప్పిపోయిన గేదెలు తప్పిపోతే వెతుకుతాం కదా. వీళ్ళకున్న పశువుల్లో ఒక గాడిద తప్పిపోతే గాడిదను ఆ ఊర్లో ఉందా ఈ ఊర్లో ఉందని వెతుక్కుంటా పోతే పాస్టర్ గారు పట్టుకునే ఉండు, దేవుడిని అభిషేకించాడని అక్కడక్కడ అభిషేకించాడు. నేనేందయ్యా పశువుల కోసం వచ్చాను, నా గాడిద తప్పిపోతే గాడిదను దోలాడటానికి వచ్చాను, నన్ను పట్టుకొని రాజును అంటావు ఏంటి అన్నాడు. ఆయనకు అర్థం కాలే. నేనేంటి, నా బ్రతుకేంటి, నేనేంటి, నా గోత్రం ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి అనుకున్నాడు. అలాంటి సాధారణమైన బెన్యామీను గోత్రంలో పుట్టిన వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనం కూడాను ఎన్నో బలహీనతలతో ఉన్న మన జీవితాల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని పరలోకపు సింహాసనముతో ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. రైన్ సింహాసనముపై పరిపాలించే గొప్ప భాగ్యం దేవదూతలకు కూడా లేదట. ఏంటది? యేసు ప్రభువుతో పాటు పరలోకంలో కూర్చునే భాగ్యం దేవదూతలకు కూడా లేదట. ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకిచ్చాడు. మనమేమో దేవదూతలు గొప్పోళ్ళు అనుకుంటున్నాం. దేవదూతలు ఏం గొప్పోళ్ళు కాదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది, దేవుడు భూమి మీద దేవదూతలందరినీ చేసిందట. తెలుసు ఎందుకో? మన కోసం సర్వెంట్స్గా చేశాడట. మనకు పరిచారము చేయటానికే దేవుడు చేశాడట. ఏంటది? మనకు పరిచారము చేయటకే దేవుడు చేశాడట. దేవదూతలను దేవుడు మనకు సేవ చేయడం కోసం పెట్టాడట. 91వ కీర్తనలో కూడా ఉంటుంది, పడిపోవునప్పుడు వారు నిన్ను ఎత్తి పట్టుకుందరో, అపాయం రాబోతున్నప్పుడు వారు నిన్ను ఎత్తి పట్టుకుందరో. ఎవరికి సేవ చేయడానికి? మనకేమో ఈ విషయం తెలియక దేవదూతలనేమో సోఫాలో కూర్చోబెట్టి మీరు హాయిగా కూర్చోండి, మీ వాళ్ళకి మనం సేవలు చేస్తూ ఉంటాం. ఒక ఆయన ప్రార్థనకు వచ్చేటప్పుడు సంఘ పెద్ద వాళ్ళ ఇంట్లో మంచి అరటి చెట్టు ఉందట. బాగా మంచి అరటిగెల పడింది. బాగా ఏమైపోయింది, కాయలు అరటిగెలు ఇట్లా వాలిపోయి రోడ్డు మీదకు కాయలు కనపడతా ఉన్నాయి, మంచి పండ్లు. ప్రార్థన బయలుదేరారు ఇద్దరు భార్యాభర్తలు బయలుదేరితే భార్య అంది, ఏమన్నా అరటిగెల బాగా పంటకు వచ్చింది కదా, మరి మన ప్రార్థనకు పోతే ఈ లోపల ఎవరన్నా అరటిగెల కోసం పోతారేమో అన్నదట. మనం ఏమంటాం? సరేలే కోసి ఇంట్లో పెట్టొద్దాం అంటాం. ఆయన అన్నాడట, ఏం పర్వాలేదులే, నేను దేవదూతను కాపలా పెట్టాను పా అన్నాడట. ఏం పర్వాలేదులే, నేను దేవదూతను కాపలా పెట్టి వచ్చాను పా అన్నాడట. మరి ఎవరైనా కోసకపోతేనో, కోసపోయినోడు కడుపు నొప్పి వచ్చి మళ్ళీ తీసుకొచ్చి చెట్లు పెడతాడు. అషమాషా కాదు, దేవదూతను కాపలా పెట్టి వచ్చాను పా అన్నాడట.
వాళ్ళు ప్రార్థన పోయి వచ్చిన దాకా అరటికలు అట్టలే ఉందట. అంటే అతనుకు దేవుని వాక్యం పట్ల ఉన్న నమ్మకం. దేవుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో నేను మీకు దేవదూతలను పరిచారకులుగా పెట్టాను, వాళ్ళని ఉపయోగించుకోండి అన్నాడు. మనం ఆజ్ఞాపించాలంటే వాళ్ళు మనకు సేవ చేసే వాళ్ళ కోసం ఉన్నారట. మన గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. మన గురించి అంత దేవతలు దేవుడి దగ్గరికి తీసుకెళ్తా ఉంటారట. అయ్యా నా కుమారుడికి అవసరం ఉంది, అయ్యా మీరు నన్ను కాపలా పెట్టిన ఈ వ్యక్తికి అవసరం ఉంది, ఈ బాధలు ఉన్నాయి అంటూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకెళ్తా ఉంటారట. అట్లాగే దేవదూతలకు లేని గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. సింహాసనాల మీద యేసు ప్రభువుతో కూడా సింహాసనాల మీద కూర్చుండే గొప్ప భాగ్యం. ఎంత గొప్ప స్థానం. చివరి మాట అదే వచనం 15వ వచనం. సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. ఏం చేశారట? చెప్పండి. బహుగా సంతోషించను. రీజాయిస్. 4వ మాట, కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో సంతోషంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి. ఎవరైనా తెలుసు, దేవుడు దొర్లిస్తాను మిమ్మలను. పాత సంవత్సరం నుండి, అవమానము నుండి, బాధ నుండి, వేదన నుండి, కన్నీటి నుండి, అయ్యా ఈ సంవత్సరం అంతా నాకు దుఃఖమే, నాకు బాధ, నాకు శ్రమలు ఉన్నాయి, కన్నీరు ఉంది అనుకున్నప్పుడు దేవుడు సంతోషంతో, రీజాయిస్, సంతోషంతో నేను మిమ్మల్ని కొత్త సంవత్సరంలోకి దొర్లిస్తాను. నీ అవమానంలో నుంచి ఆశీర్వాదంలోకి నేను మిమ్మల్ని దొర్లిస్తాను. వాళ్ళు కూడా ఎప్పుడైతే రాజ్య పరిపాలన పద్ధతిని చేశారో, సౌలు రాజుకు సింహాసనాన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత అక్కడ ఉన్న దేశ ప్రజలందరూ గొప్పగా, ఇశ్రాయేలులందరూ బహుగా సంతోషించరి. కొత్త సంవత్సరాలకు పోతున్నామంటే దుఃఖం ఎందుకు ఉంటుంది? ఎంత గొప్ప సంతోషమో. దేవుడు కూడా మనలో ఏం కోరుకున్నాడంటే ఆ సంతోషంతో నూతన సంవత్సరానికి మనం ప్రవేశించాలి. ఆ సంతోషంతో నూతన సంవత్సరాన్ని ప్రవేశించాలనుకున్నప్పుడు దేవుడు కృతగా జీవితాన్ని ప్రారంభించు. పాత జీవితం వద్దు. పాత జీవితంలో ఉన్న పాత అలవాట్లను వద్దు. వాటిని విడిచిపెట్టి, ఏం కావాలో వాటిని విడిచిపెట్టి కొత్తగా స్టార్ట్ చేయి. కొత్తగా స్థాపించు. రీస్టార్ట్. కొత్తగా మరలా స్థాపించు. దేవునితో ఒకసారి చెక్ చేసుకో. దేవుడు మహా గొప్ప ఆధిక్యతను ఇవ్వబోతున్నాడు. దేవుడిలో గొప్పగా సంతోషించు. దేవుడు కూడా మన పట్ల అదే కోరుకుంటాడు. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మనిషికి కావాల్సింది ఈ చివరి మాట ఇక్కడ. ఎందుకు రోజంతా ఎందుకు కష్టపడతావు అంటే డబ్బు సంపాదించడానికి. డబ్బు ఎందుకు సంపాదిస్తావు? ఎవరి కోసం సంపాదిస్తావు? భార్య బిడ్డల కోసం. వాళ్ళకెందుకు? చివరకు జీవితం మొత్తాన్ని ప్రశ్నించుకుంటే సంతోషంగా బ్రతకడం కోసమే. భూమి మీద నువ్వు ఎంత కష్టపడు, ఎంత ప్రయాసపడు, ఎంత పొదుపు చేయి, ఎంతగా చాకరీ చేయి, దీనంతటి వలన చివరిగా మూల ఫలితం నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలని ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నాను అంటాం. ఈ సంతోషం కోసం బైబిల్లో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో ఒక ఆయన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని అంతా వెతికాడట. మేడల మిద్దెలు కడితే సంతోషం ఉంటుందా అని పెద్ద పెద్ద మేడల మిద్దెలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఇల్లు? సొలొమోను ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఎన్ని తల్లి? రైట్, 13 సంవత్సరాలు కట్టాడు. మామూలుగా కాదు, 13 సంవత్సరాలు పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఒకళ్ళిద్దరు మేస్త్రులు కాదు, అక్షరాల 1,83,000 మంది, సుమారుగా 1,83,000 మంది ఒక రోజుకు పని చేస్తే ఎంత పని చేస్తారో అలాంటి పని 13 సంవత్సరాలు కట్టారు. పెద్ద బంగళా. ఆ ఇంట్లోకి పోతే మనం మారిపోతాం, బయటికి రావడం కూడా మనకు తెలియదు. అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఎంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను కదా, ఇక నాకు సంతోషం ఉంటుంది అనుకున్నాడు. సంతోషం కనపల్లా.
పెద్ద మెడల మిద్దెలు కట్టుకుంటే సంతోషం ఉంటుంది అనుకుంటే సంతోషం ఏమీ లేదు. ద్రాక్ష తోటలు నాటించాడు, ఉద్యానవనాలు నాటించాడు, పూల మొక్కలు నాటించాడు, సువాసన వెదజల్లే తోటలు నాటించాడు. అవి ఉంటే నా సంతోషం ఉంటుందని, అక్కడ సంతోషం లేదు. తన రాజ్యంలో తన కళ్ళ ముందు డ్యాన్సులు వేసే నృత్యం చేసే వాళ్ళని పెట్టాడు, వాయిద్యకారులను పెట్టాడు. అప్పుడు సంతోషం, అప్పుడు కూడా ఏమీ లేదు. తనకు సంతోషం కలగటానికి ఏది తినాలో అది తిన్నాడు, తింటే సంతోషం లేదు. ఏది చూడాలో అది చూశాడు, ఏది చేయాలో అది చేశాడు. పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెను, ఏమల్లా సంతోషం లేదు. ఇంకొక ఆమెను చేసుకుంటే సంతోషం వచ్చిందని ఇంకొక ఆమెను చేసుకున్నాడు, అక్కడ సంతోషం లేదు. ఇంకొక ఆమెను చేసుకుంటే సంతోషం వచ్చిందని 1000 మందిని చేసుకున్నాడు. ఒకళ్ళని 1000 మందిని పెళ్లి చేసుకున్నా అక్కడ కూడా సంతోషం అనిపించలేదు. మనిషి వివాహం చేసుకోవటం వల్ల సంతోషం లేదు, భూములు కొనడం వల్ల సంతోషం లేదు, మేడల మిద్దెలు కట్టడం వల్ల సంతోషం లేదు, వాయిద్యకారుల వల్ల సంతోషం లేదు. జీవితంలో సంతోషం కోసం అంతా వెతికాడు, దేశమంతా ప్రపంచమంతా తిరిగాడు, ఎక్కడా సంతోషం దొరకల. వెతికి ఎక్కడ దొరుకుతుందా సంతోషం అని వెతికి, డబ్బులో అంటే డబ్బు ఎంతో సంపాదించాడు, బంగారం సంపాదించాడు. సొలొమోను తినే ప్లేటు బంగారం, మంచినీళ్ళు తాగే గ్లాసు బంగారం, ఆయన చేతులు పెట్టుకునే సింహాసనం బంగారం, అడుగు పెట్టే కాలు పెట్టే పాదపీఠం బంగారం, అంత బంగారం. సంతోషం ఉంటుందా అంటే సంతోషం లేదు. ఎక్కడ దొరుకుతుంది సంతోషం? అప్పుడు వెతికి అంటాడు, ఎక్కడా సంతోషం లేదు, అంతయు గాలికి ప్రయాసపడ్డట్టుగా ఉంది అని చివరికి చెప్పి దేవునిలోనే సంతోషం ఉందని కనుక్కున్నాను అన్నాడు. ఆమేన్. సంతోషం ఎక్కడ దొరుకుద్దట? యేసు ప్రభువులోని ఎంత వెతికాను, నా జీవితానికి, నా హృదయానికి తృప్తి అనేది, నా మనసులో మూలన ఈ భాగాన్ని ఎక్కడ నిండుతుంది అని అంత వెతికానో ఎక్కడ దొరకలేదు. ఒక దేవుడు మాత్రమే ఆ స్థానాన్ని పూర్తి చేయగలని అప్పుడు చివరికి అంగీకరించి యేసు ప్రభువులో, దేవునిలోనే నా హృదయంలో ఉన్న ఖాళీ నింపబడుతుంది అనుకున్నాడు. అప్పుడు దేవ ఎక్కడెక్కడో వెతికాను సంతోషం కోసం, చివరికి అది మీలోనే ఉందని నేను తెలుసుకున్నానయ్యా అన్నాడు భక్తుడు. ఎక్కడ కూడా జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సంతోషం. ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా చివరకు కోరుకున్నది మేము సంతోషంగా ఉండాలని, మా పిల్లలు సంతోషంగా ఉండాలని, వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలని. ఇందుకోసమే మేము ఇన్ని తిప్పలు పడుతున్నా, ఇన్ని తాపత్రయాలు పడుతున్నా అంటాం. ఒక్క మాట కోసమే. ఏంటది? దేనికోసం? ఇప్పుడు దేవుడు అన్నాడు, నేనే మీకు సంతోషం ఇస్తాను. ఇది ఎంత గొప్ప భాగ్యం, మన వెతకట్టుల్లా. దేవుడు అన్నాడు, నేను మీకు సంతోషము కలుగు చేయదను, రాబోతున్న నూతన సంవత్సరంలోనికి మీరు సంతోషంతో ప్రవేశించుదురు. ఆమేన్. కాబట్టి గిల్గాలు అనుభవం ఈ రాత్రి మనకు కావాలి. దొరలించబడిన అనుభవం. గిల్గాలు అనగా దొరలించబడుట, పాత జీవితంలో నుండి క్రొత్త జీవితంలోనికి దొరలించబడుట. గిల్గాలు అంటే దొరలించబడుట. ఎక్కడ నుంచి ఎక్కడకు? పాత జీవితం నుండి క్రొత్త జీవితంలోనికి, పాత సంవత్సరంలో నుండి క్రొత్త సంవత్సరంలోనికి మనం దొరలించబడుతున్నాం. పాత నుండి క్రొత్తలోనికి దొరలించబడే మన అనుభవాలలో ప్రాముఖ్యమైనగా ఈరోజు ఒక్కసారి రీన్యూ, క్రొత్తగా మనం ప్రారంభించాలి మన జీవితాన్ని. మరొకసారి రాబోతున్న నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు ఒక్కసారిగా మరలా మన లోపముల బలహీనత అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకొని తిరిగి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. దేవునితో సమాధానం, దేవునితో నేను ఎలా ఉన్నాను ఈ సంవత్సరం అంతటిలో రీకన్సిల్. ఒక్కసారి మనం పరీక్షించుకొని దేవునితో సమాధాన పడాలి. అప్పుడే దేవుడు మనకు మహా గొప్ప ఆధిక్యతనైనను, ఆశీర్వాదమైనను, ఆ సింహాసనమైనను దేవుడు మనకి ఇవ్వాలి అంటే దేవునితో సమాధానం ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడిచ్చే సంతోషం తాత్కాలికమైంది కాదు. దేవుడిచ్చే సంతోషం జోకులు చెప్పుకుంటే వచ్చేదో, అది నవ్వులాటగా వచ్చేదో కొద్ది తాత్కాలికమైంది కాదు. దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైనది. దానికి ఎవరూ వెలకట్టలేం, దాని విలువను ఎవరూ లెక్కించనూ లేం. అంత మహా గొప్ప సంతోషం యేసు ప్రభువుని నమ్మిన బిడ్డల్లో ఉంటుంది. ప్రపంచంలో ఇద్దరే అంటే ఎప్పుడు సంతోషంగా ఉండగలిగిన వాళ్ళు తెలుసా? ఒకళ్ళేం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ఇంకొకళ్ళేం పిచ్చోళ్ళు. ఎవరు? పిచ్చోడికి అసలు ఈ వర్షం పడుతున్నా, వరదలు వస్తున్నా, కరోనా రాని, వైరస్ రాని ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకు? వాడికి ఏం పట్టదిక. ప్రపంచంలో ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళు ఇద్దరే భూమి మీద. పిచ్చోడు ఏం లోకంలో ఏం జరిగినా తనకేం పట్టుద్దాం, ఎప్పుడు మొహంలో నవ్వుదే కనపడదు. అవును కదా? 2 ప్రభువుని నమ్మిన వాళ్ళు.
ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని బాధలు రానివ్వండి, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఒకటే, నా దేవుడున్నాడు అన్ని భరించేవాడు. నేనెందుకు? ఒకే పని ఇద్దరం ఎందుకు చేయాలా? ఒకే పనిని ఇద్దరం ఎందుకు చేయాలి? నా జీవితంలో ఉండే ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి సమస్యను భరించే నా దేవుడున్నాడు. ఆయన నీ భారమంతా నేను మోస్తానంటున్నాడు. ఇంకెందుకు, నేను ఎందుకు అంటూ దేవునిపై ఆధారపడే విశ్వాసి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. బాధలు లేక కాదు, కష్టాలు లేక కాదు, దేవుడు నా తరపున నా పక్షాన ఉన్నాడు, ఇక నేనెందుకు కృంగిపోవటం? నా దేవుడు నా జీవితంలో పట్టించుకునేవాడున్నాడు, నా కన్నీటిని తొడవగలిగిన వాడున్నాడు, నా భారమును మోయగలిగిన వాడున్నాడు, నన్ను శ్రమల్లో నుండి విడుదల చేయగలిగిన నా దేవుడున్నాడు. ఒకే పనిని ఇద్దరం చేయనవసరం లేదు. నన్ను పట్టించుకునే నా దేవుడు ఉన్నప్పుడు దాని గురించి నేను చింతించి చితికి దగ్గర అవ్వటం ఎందుకు? ఇంకా తను కదా, చింతకు చితికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఎక్కువ చింతిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి చితికి దగ్గర అవుతాడు. చితి అంటే తెలుసుగా, చావు. చనిపోయినప్పుడు కాలుస్తారు, చితి పరిస్థితి అది. కాబట్టి బైబిల్లో దేవుడు అని ఎక్కువ నువ్వు చింతించుకో. ఎవరు? మొదటి పేతురు 5:8 మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ బాధలన్నీ నా మీద అయ్యి నేను మోస్తానన్నాడు దేవుడు. నువ్వెందుకు చింతపడతావు? నువ్వెందుకు దిగులు పడతావు? ఇంకొక మాట అన్నాడు, నీవు చింతించుట వలన మోరెడు ఎక్కువ చేసుకోగలవు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఆయన నేను 4 అడుగులే ఉన్నాను, 4 అడుగులే ఉన్నాను, 4 అడుగులే ఉన్నాను అన్నాడు. అయ్యా బాబు, నువ్వంత చింతించడం వల్ల 4 అడుగుల వ్యక్తి అవునా 5 అడుగులు అవుతావా? మూరుడు ఎక్కువ చేసుకోగలవా అంటే అదే అర్థం. నువ్వు చింతించడం వల్ల 1 అడుగు ఏమైనా పెరుగుతావా? పెరగవు కదా. ఎందుకు నువ్వు చింతించుకొని ఆ విషయం గురించి బాధపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, అనారోగ్యం తెచ్చుకుంటావు? నువ్వేం చింతించవద్దు, నీకు ఏది కావాలో నేను ఇస్తాను, నా మీద ఆధారపడు అన్నాడు. ఈరోజు ఈ సంవత్సరం చివరిలో దేవుడు మనతో కూడా మాట్లాడే మాట, సంతోషంతో నూతన సంవత్సరానికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకున్న ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శ్రమలు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా దేవుడు అన్నాడు, నీ భారము నేను మోస్తాను. కీర్తన 55:22 సామెతలు 16:3 మన భారములంతటిని మోయేవాడు ఆయనట. నీ భారం నా మీద వెయ్యి అన్నాడు. మనమేమో ప్రభు నువ్వు మొయ్యలేమోలే అందరి భారం, నువ్వు అక్కడ ఏం మోస్తావు, నువ్వు మాత్రం ఎందాక మోస్తావు అని మనం సగం నెత్తి మీద పెట్టుకుంటాం. అనే కదా మనలా ఉంటాయనేనంటే. నెత్తి మీద మూట పెట్టుకుని వెళ్తుంటే పాపం దారిన జాలిపడి ఒక ఆయన గుర్రబండి ఎక్కించుకుంటే గుర్రబండి ఎక్కా కూడా మూట నెత్తి మీద పెట్టుకున్నాడట. అయ్యా గుర్రబండి ఎక్కావు కదా, నెత్తి మీద ఎందుకు మూట బండిలో పెట్టుకుంటే గుర్రానికి బరువు అవుద్దేమోలేండి, అందుకే నేను నా నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడట. గుర్రబండిలో ఉంటే ఏంటి, ఇంక నెత్తి మీద ఉంటే ఏంటి? మనది కూడా దేవుడు ప్రభు నీ భారం నేను మోస్తాను, నీ బాధలు నీ చింతంతా నేను భరిస్తానంటే మనమే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుని, చింత అంటే దాన్ని జ్ఞాపకం చేసుకుని మరీ వేదన పడు బాధపడతా ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. దానివల్ల ఆరోగ్యం పాడైపోయి చివరకు మరణానికి దగ్గరగా దారితీస్తాం. అందుకే చింత చితికి దగ్గర అవుతుంది. ఎప్పుడు కూడా బైబిల్ ప్రకారంగా మనం చింతించవలసిన అవసరంలా. బాధలను యెహోవా ఈరే, బైబిల్లో ఒక మాట అంటాడు. ఏంటది? అబ్రహాం ఏమన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో నీ కొడుకు చచ్చిపోతున్నాడే కొద్దిసేపట్లో అంటే చచ్చిపోతాడా? ఏమన్నా తెలుసా? యెహోవా ఈరే అన్నాడు. నీ కొడుకు చచ్చిపోతాడు ఇంకొద్ది నిమిషాలు అంటే యెహోవా ఈరే అన్నాడు. ఎంత గొప్పది! అబ్రహామా నీ కొడుకు నీ కళ్ళ ముందు చావబోతున్నాడు అంటే యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడులే అన్నాడు. అది ఎంత ధైర్యం అబ్రహాముకు! ఏంటి అంత? దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. నిజంగా దేవుడే చూసుకొని చావబోతున్న కుమారుని బ్రతికించి తప్పించాడు. మనం కూడా యేసుప్రభువు నమ్మిన వాళ్ళకు కూడా గొప్ప ధైర్యం ఏంటంటే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. నా జీవితాన్ని దేవుడే చూసుకుంటా, నా శ్రమల సమస్యలన్నీ దేవుడే చూసుకుంటాను. దేనికి భయపడాల్సిన పని లేదు. సౌలు ఈ విధంగా చేసి గొప్పగా సంతోషించి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించగలిగాడు చక్కగా. దేవుడు కూడా మన ముందు 365 రోజులు పెట్టాడు రాబోతున్న సంవత్సరంలో. ఈ 365 రోజుల్లో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే గొప్పగా సంతోషిస్తూ,
గొప్పగా అభివృద్ధిలోనికి రావాలి. గొర్రెలు కాసుకుని పశువులు కాసుకుని సౌలు ఎక్కడ కూర్చున్నాడు కదా? గొర్రెలు కాసుకొని లేక పశువులు తోలుకొని వస్తున్న సౌలునే దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే మనం కూడా సౌలు కంటే ఏం తక్కువ వాళ్ళం ఏం కాదు. సౌలు ఎలాంటి వాడు, మనం అలాంటి వాళ్ళమే. మనల్ని కూడా దేవుడు అంత గొప్పగా అభివృద్ధి చేయగల దేవుడు. నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన కూడా మనల్ని ఈ స్థితి నుంచి ఇంకా గొప్ప స్థితికి, ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి రాబోతున్న సంవత్సరంలో దేవుడు మనల్ని వృద్ధి చేయాలనుకుంటున్నాడు. అప్పుడు మనం దేవునితో ఏముండాలి అంటే ఒక్కటే. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రతిరోజు దేవుణ్ణి బాధ పెట్టకుండా దేవుని సంతోషపెట్టి బిడ్డలుగా ఉంటే చాలు. అదే దేవుడితో ఉన్న గొప్ప సమాధానం. దేవుడికి అయిష్టమైన పనులు ఏమీ చేయకుండా, దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఏమీ చేయకుండా, వాక్యానికి విరుద్ధంగా ఏమీ జీవించకుండా దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటే దేవుడితో ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాం. ఎలా ఉండాలి అంటే దేవుడితో సమాధానం ముందు ఈరోజు చక్కటి తీర్మానం చేసుకోవాలి. కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు, అయ్యా ఈ సంవత్సరం ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా నడుచుకున్నాను, నాకు ఆలోచన వచ్చినట్లుగా నేను జీవించాను, ఎవరు చెప్పిన నేను వినకుండా నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవించాను. ఈ రాత్రి కొత్త జీవితం ప్రారంభిస్తాను, ఈ రాత్రి మరలా నేను నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తాను అంటూ చక్కటి తీర్మానం చేసుకుంటే దేవుడితో మనకు సమాధానం అనే బంధం ఏర్పడుతుంది. దేవుడితో మనకి సమాధానం అనే బంధం ఏర్పడితే దేవుడు మన అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవుడు మన అభివృద్ధిలోకి తీసుకువస్తే మన జీవితం అంతా సంతోషకరంగా ఉంటుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలించి కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి గిల్గాలు యొక్క అనుభవం, పాపములో నుండి పరిశుద్ధతలోనికి, అలవాట్లలో నుండి ఆత్మీయతలోనికి, నామకార్థ జీవితము నుండి నిజ క్రైస్తవ్యములోనికి, దేవునిలో అత్యంత ఆత్మీయమైన అనుభవంలోనికి మనల్ని నడిపించినట్లుగా ఈ రాత్రి చక్కటి తీర్మానం. రాత్రి మరలా మన ఆత్మీయ జీవితాన్ని, మరొకసారి మన భక్తి జీవితాన్ని ఈ రాత్రి రీస్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరంలో ఎక్కడ తప్పిపోయామో, ఈ సంవత్సరంలో ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో, ఈ సంవత్సరంలో ఎక్కడ వెనుకబడిపోయామో, ఎక్కడ తొట్టిల్లామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ వెనుకబడ్డామో, ఎక్కడ ఆగిపోయామో, ఈ రాత్రి అక్కడి నుంచి మరలా మొదలు పెడతాం ప్రభువులో. ప్రభువా, ఈ రాత్రి విన్నాను నాయన, నేను మరలా తిరిగి నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తేనే మీతో నేను సమాధానం కలిగి ఉంటాను అని. ప్రభువా, మీతో సమాధానం లేకుండా నేను ఎప్పుడు సింహాసనం మీదకు వృద్ధిలోనికి రాలేను. మీతో సమాధానం ఉంటేనే నాకు అభివృద్ధి ఉంటుంది నాయన. మా ప్రభువా, అలాంటి గొప్ప సమాధానాన్ని నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి. నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి దోషమును, ప్రతి అపరాధమును ఒప్పుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి నన్ను క్షమించండి. దయన నూతనంగా నేను మరలా నూతనంగా జీవించాలని ఆశపడుతున్నాను. బలహీనతలో నుంచి బయటకు వచ్చి, అలవాట్లో నుంచి బయటకు వచ్చి మీ కొరకు నూతన జీవితం జీవించాలని ఆశపడుతున్నాడు అయ్యా. నాకు అలాంటి సహాయం చేయండి తండ్రి. మీకు ఆయాసకరంగా నేను జీవించుంటే, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తిగా నేను జీవించుంటే నన్ను క్షమించండి మా ప్రభువా. మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డగా నేను ఉంటాను నాయన. రాబోతున్న సంవత్సరం అంతా నాకు, నా జీవితానికి, నా కుటుంబానికి అభివృద్ధికరంగాను, అది సంతోషకరంగాను ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా, మీరు అభివృద్ధి చేస్తే మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. మీరు ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు. అలాంటి ఎవరు ఆపలేని, అడ్డుకోలేని మహా గొప్ప ఆశీర్వాదమును ప్రభువా మీరు నాకు అనుగ్రహింప చేయండి తండ్రి అంటూ ఏకీభవించుదాం. ఆ కుటుంబాలలోనూ, మా జీవితాలలోనూ మా ప్రభు గొప్ప సంతోషం మాకు అనుగ్రహింప చేయండి నాయన. భూమి మీద ఎక్కడెక్కడ వెతికినా, ఇంటిలోనూ, డబ్బులోనూ, ఆస్తిలోనూ, స్థలాలలోనూ, పొలాలలోనూ, విందు వినోదాలలోనూ, భోజన సౌకర్యాలలోనూ ఎక్కడనూ సంతోషం లేదో, కేవలం నాయన మీరిచ్చిన రక్షణను బట్టి మాకు సంతోషం, మీరిచ్చే ఆత్మీయ జీవితాన్ని బట్టి మాకు సంతోషం. అలాంటి గొప్ప శాశ్వతమైన సంతోషాన్ని రాబోతున్న సంవత్సరంలో మాకు కలుగునట్లుగా సహాయం చేయండి తండ్రి అని అడుగుతాం. ఏకీభవించుదాం ప్రార్థనలో కొన్ని నిమిషాలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభు, మీ ఘనమైన నామానికి వందనాలు.
గత సంవత్సరం అంతా కూడా ఇప్పటివరకు మీరు ఎక్కడ చాటును భద్రపరుస్తూ పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికి మా ప్రభా మమ్మల్ని ప్రవేశపెడుతూ దొర్లిస్తూ మా జీవితాలలో ఉన్న మా ప్రభా నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని పరిస్థితుల నుంచి మా ప్రభా మహా గొప్ప అభివృద్ధిలోనికి, సంతోషంలోనికి, గెల్గాలు అనుభవంలోనికి ప్రభా మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నందుకే మరొక మారు వందనాలు స్తోత్రం నాయన. ఈ సభలో శిరస్సు వచ్చి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ పేరు పేరున ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. ఈ పాత సంవత్సరంలో మా ప్రభువా ఎవరైతే ఈ పాత జీవితాన్ని పాపపు అలవాట్లు కలిగి వాటిని విడిచి నూతనముగా జీవించాలని ఆశపడుతున్నారో అతి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీతో గొప్ప సమాధానం అనే మంచి సహవాసమును ఏర్పరిచిన ఆయన వారి జీవితాలలో మా ప్రభువా వారు ఆశించిన దానికంటే మహా గొప్ప వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి వారిని తీసుకురావడానికి మీ కృప చూపి వారికి శాశ్వతమైన సంతోష, రక్షణ, ఆనందమును, ఆ కుటుంబములకు క్షేమమును కలిగినట్లుగా మీ సహాయం చేయండి దేవా. ఈ రాత్రి ప్రార్థనలో పాల్పొందిన మీ దాసులను, సంఘమును, సహవాసమును, మా గ్రామమును, దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆ మహాగొప్ప నూతనమైన సంవత్సరానికి సంతోష సమాధానములతో మీరుతో ప్రవేశింపు చేయమని కూడిన మమ్ములను ముందున్న సమయాన్ని మరొక మారు మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.